సెంట్రల్ హైదరాబాద్లో అయితే మధ్యతరగతి వాళ్ళు కొనలేరు అటువంటి సిచ్యువేషన్. సో హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఊరి చివర్లో కానీ తీసుకుందామన్నా కూడా అక్కడ కూడా రేట్లు బాగానే ఉన్నాయి. అంటే మరి మధ్యతరగతి వాళ్ళు తీసుకోలేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చాలా డిలే అయ్యింది. ఎందుకంటే ఇది ఏ సిటీ అయినా అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం కొనేసుకోవాలి. ఒక స్టేజ్ వరకు డెవలప్ అయినాక మళ్ళీ కొనాలి అనుకుంటే మాత్రం అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం అందుకోలేనంత ప్రైస్లోకి వెళ్ళిపోతుంది అది ఏదైనా కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు సెంట్రల్ హైదరాబాద్లో మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ మినిమం కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ అయితే అరౌండ్ 14,000 per SFT ఉంది. ప్రీ లాంచ్లో అయితే మనకి 10,000 per SFT ఉంది. అది కాకుండా మళ్ళీ ఎమ్యూనిటీస్, కార్పస్ ఫండ్ అని, కార్ పార్కింగ్ అని ఎన్నో యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఒక మనిషి ఒక మినిమం 3 BHK, ఓకే లెటస్ టేక్ నాట్ 3 BHK, ఒక 2 BHK కొనాలన్నా కూడా 1.5 CR అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పుడు కంపల్సరీ. ఆ ప్రైస్ కంటే తక్కువ అయితే రావట్లేదు. అదే మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయితే 50 to 60 lakhsలో మీకు ఒక 2 BHK వస్తుంది. సో దిస్ ఈస్ ద సినారియో ఇన్ హైదరాబాద్ టుడే. అదే మీరు ఒక 4 years బ్యాక్ అంటే కోవిడ్కి ముందు చూసింటే ఇవే ఫ్లాట్స్ మీకు గేటెడ్ కమ్యూనిటీస్లో 70 to 75 lakhsలో వచ్చేటివి. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇది ఇంతే ఉంది, హైదరాబాద్ ఎక్స్పాండ్ అవ్వదు, వీ విల్ వెయిట్ అండ్ వాచ్. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు వెయిట్ అండ్ వాచ్ అనే పీరియడ్ ఉండకూడదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా మీరు పెట్టేసుకోవాలి. రేపు పెట్టుకుంటాను, ఎల్లుండి పెట్టుకుంటాను, ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ తర్వాత పెట్టుకుంటాను, ఏ రోజుకి ఆ రోజు ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు స్టాక్ మార్కెట్లో అట్లీస్ట్ పడుతుంది, కానీ రియల్ ఎస్టేట్లో పడదు. ప్రైస్ విల్ నెవర్ కమ్ డౌన్. ఇప్పుడు ఇన్ని చేంజెస్ జరిగాయి, గవర్నమెంట్ కూడా మారింది, బట్ స్టిల్ డూ యూ ఫైండ్ ఎనీవేర్ ద రేట్స్ హ్యావ్ కమ్ డౌన్? ఇంకా రాలేదు. సో మనకి వెయిట్ అండ్ వాచ్ అనేది రియల్ ఎస్టేట్లో ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. సో మధ్య తరగతి వాళ్ళు ఎందుకు తీసుకోలేరు అంటే అందరికి ఒక ఫిలాసఫీ ఉంది మనసులో. ఇప్పుడు ORR పడింది, RRR అంటున్నారు, అది వస్తుందో లేదో. ఓకే, ఇప్పుడు RRR పడే ముందు ఒక ప్రైజ్ ఉంటుంది, ఓకే RRR పడినాక ఇంకో ప్రైజ్ ఉంటుంది. ఇంకా ఇఫ్ పబ్లిక్ వాంట్ టు వెయిట్ అండ్ వాచ్ దే విల్ నాట్ బి ఏబుల్ టు బై. సో అప్పట్లో 20 లక్షలకు వచ్చే ప్లాట్ ఇప్పుడు 50 లక్షలు అయింది. ఈ వెయిట్ అండ్ వాచ్లో లాస్ ఎవరికి? కొనాలనుకున్న వాళ్ళకే లాస్. సో రియల్ ఎస్టేట్ అనేది ఈజ్ వన్ సెట్ సెగ్మెంట్. మీ దగ్గర డబ్బులు ఉంది, మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు కదా ప్లాట్స్ ఎక్కడైనా, ఆ తర్వాత వీళ్ళు అంటే మళ్ళీ ఆ ప్లాట్ రీసేల్ చేద్దాం అనుకున్నా, లేదా వీళ్ళు అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నా కూడా అంటే కొన్ని కబ్జాలు లాంటివి ఎక్కువ అవుతున్నాయి. అంటే ఒకటే ప్లాట్ ఇద్దరు పేర్ల మీద రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అంటే కంపల్సరీ వెంచర్లో కొనుక్కుంటేనే సెక్యూరిటీ ఉంటుందా? దీని గురించి ఏం చెప్తారు? ఎప్పుడైనా అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనేటప్పుడు కొంచెం చాలా రిస్క్ ఉంటుంది, కానీ ఒక అప్రూవ్డ్ లేఅవుట్ మనకి HMDA కానీ DTCP వచ్చినాక అప్రూవ్డ్ లేఅవుట్స్లో డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు జరగట్లేదు. ఎందుకు అంటే ఇది మనకి ఆన్లైన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మీ ప్లాట్, ఇప్పుడు థింక్ జస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్లాట్ నెంబర్ 21 కొనుక్కున్నారు XYZ వెంచర్లో. మీరు కొనేటప్పుడు మనకి ఏదైతే HMDA డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో ఈ లేఅవుట్లో ఈ ప్లాట్ సో అండ్ సో పర్సన్ కొన్నారు అనేది మనకు వచ్చేస్తుంది. సో అది మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే దే హ్యావ్ టు గో ఫర్ ఫార్జరీ. అది ఎలా ఉంటుంది అంటే షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ మార్చటము, లేఅవుట్ మార్చటము, ప్లాట్ నంబర్లు మార్చటము, అలా చేస్తేనే మనకి డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మీరు ఒక అప్రూవ్డ్ లేఅవుట్లో కొంటున్నారు అంటే డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ బీ దేర్. అండ్ బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యూ వాంట్ టు రీథింక్ ఆన్ దిస్ ఆర్ రీవెరిఫై ఆన్ దిస్, మనకి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. HMDA ఉంది. ఇప్పుడు మీరు HMDA ప్లాట్ కొంటున్నారంటే మీరు ఆ డిపార్ట్మెంట్లో వెళ్ళి ఒరిజినల్ లేఅవుట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆ ఒరిజినల్ లేఅవుట్ తీసుకొని మీకు బయ్యర్ మీకు సెల్లర్ ఇచ్చిన ప్రాపర్టీ మన HMDA డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాపర్టీకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. బేసిక్లీ గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఎందుకు ఫామ్ చేసిందంటే మనం యూజ్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడున్న కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటంటే హీ డజంట్ హ్యావ్ టైం. ఆ ల్యాక్ ఆఫ్ టైం వల్ల ఏమవుతుంది అంటే తను పక్కన వాళ్ళు చెప్పింది కానీ సెల్లర్ కానీ చెప్పింది నమ్మేస్తున్నారు, కొనేసుకుంటున్నారు. అదే ఒక 2 days స్పెండ్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు క్రాస్ వెరిఫై చేసుకుంటే దాంట్లో ఎంతవరకు నిజం అనేది అయితే 100% తెలుస్తుంది. కానీ అదే మీరు అగ్రికల్చరల్ ల్యాండ్స్లో మీరు 100% అది మీరు SRO ఆఫీస్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మీరు చాలా తరో చెకప్ చేయకపోతే అగ్రికల్చరల్ ల్యాండ్స్లో డబుల్ రిజిస్ట్రేషన్స్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇంకోటి ల్యాండ్ ఎక్స్టెంట్ పేపర్లో మెన్షన్ చేసినట్టు ఉండకపోవచ్చు. సో షెడ్యూల్ ప్రాపర్టీ చూడటం, విలేజ్ మ్యాప్ తీసుకొని దాన్ని క్రాస్ వెరిఫై చేయటం, సర్వే నంబర్లు క్రాస్ వెరిఫై చేసుకోవటము, అక్కడ లోకల్ సర్వేయర్ని కలిసి అక్కడ ఏదైతే ఇష్యూ ఉందో అవి కరెక్టా కాదా చెక్ చేసుకోవటం, ఇవన్నీ చేసుకుంటే మీకు ఇలాంటి స్కామ్స్ నుంచి యూ క్యాన్ బీ అవే.
అంటే మేము ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు తీసుకోలేరని మనం అనుకున్నాం. అంటే ఒక 60-70 ల్యాక్స్లో అవుట్ సైడ్లో వస్తుందా? డెఫినెట్గా వస్తుందండి. మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓఆర్ఆర్ వరకు మనకి చాలా ప్రైజ్డ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి RRR ఏరియా మీరు చూసుకోవాలి. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఈ ఓఆర్ఆర్ నుంచి RRR ఎక్స్టెంట్లో మీరు కొనుక్కోవచ్చు. అప్రూవ్డ్ లేఅవుట్స్ వస్తుంది మీకు. డెఫినెట్లీ 30 lakhs అండ్ అబోవ్లో మీకు ప్రాపర్టీస్ వస్తుంది. ఓకే. కాకపోతే ముందున్నట్టుగా అది రాదు, ఇంకా టైం పడుతుందని వెయిట్ చేస్తే మాత్రం పీపుల్ విల్ నాట్ బీ ఏబుల్ టు బై. ఎందుకంటే RRR కూడా ఎంతసేపు అండి, ఇప్పుడు ఓఆర్ఆర్ ఎంత ఫాస్ట్గా అయ్యింది. ఎవరైనా ఊహించుకున్నారా హైదరాబాద్ ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందని? లాస్ట్ 10 yearsలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయిపోయింది. అండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేమ్ ఒక లెవెల్లో తీసుకొని వెళ్ళారు, కానీ వాళ్ళే సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ఇంకో నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. డెవలప్మెంట్స్ మనకి 200-300% ఫాస్ట్గా అయినాయి. ఓకే. మరి ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎంపీ ఎలక్షన్స్ వరకు వీ కెనాట్ కమెంట్ ఆన్ ద ప్రెసెంట్ గవర్నమెంట్. ఎందుకంటే ఆల్రెడీ రాగానే ఒక 2-3 అనౌన్స్మెంట్లు చేశారు, వేగ్గా చేశారు వితౌట్ ఎనీ ప్లానింగ్. సో గోయింగ్ ఫర్దర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పోస్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఇంకేమన్నా వాళ్ళు చేస్తే అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి. కొత్త గవర్నమెంట్ని మనం ఇమీడియట్గా అయితే కమెంట్ చేయలేము, బికాస్ దే ఆర్ ఆల్సో లైక్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు వాళ్ళు కూడా ఏమీ చేయలేరు.